హలో ఫ్రెండ్స్, మనం ఇప్పుడైతే చేప కర్రీ చేయబోతున్నాం. అది ఏ చేప అంటే పైలెట్ చేప. ఈ పులుసు చాలా బాగుంటుంది. ఎలా చేయాలో మనం మేకింగ్ ప్రాసెస్ ముందుకెళ్తూ ఉందాం. ఉల్లిపాయలు అయితే ఫ్రై అయిపోయినాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాం. కొద్ది పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మళ్ళీ మీతో మాట్లాడతా ఫ్రెండ్స్. పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసాం ఫ్రెండ్స్. ఫిష్ ముక్కలు అయితే వేసేసాం ఫ్రెండ్స్. ఇప్పుడు మన ఉప్పు, కారం అయితే వేసేసుకున్నాం. ఇది వేసి కొంచెం ఇట్లాగా గట్టిగా అయితే తిప్పకూడదు, ఎగరేయాలంతే. నెక్స్ట్ మనం మొత్తం కూర అయితే ఎగరేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం నీళ్ళు పోసి ఎగరనిద్దాం. కుడికి వచ్చిన తర్వాత మనం చింతపండు పులుసు పోద్దాము. దీనికి ఒక 15 minutes పడుతుంది. ఇప్పుడు చింతపండు పులుసు అయితే పోసాము. చేపల కూర ఫైనల్ స్టేజ్లో అయితే ఉంది. మన చేపల పులుసు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. అంతే ఫినిషింగ్. ఇంకా అన్నం తినేయడమే. వేడి అన్నంలో చేపల పులుసు అద్దిరిపోతుంది అంతే. వేడి అన్నం ఇలా చేపల పులుసు కలుపుకొని తింటే ఉంటుంది ఫ్రెండ్స్. సూపర్.